నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్పై టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని వందల సార్లు కేంద్రానికి వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకునే బీజేపీ నేతలు ఇప్పుడు ఎన్నికలు వచ్చాక చిలక పలుకులు పలుకుతున్నారని కవిత సెటైర్లు వేశారు. ఓట్ల కోసం నిజామాబాద్ లో పసుపు బోర్డు అంశాన్ని బీజేపీ మేనిఫెస్టోలో చేరుస్తామన్న రామ్ మాధవ్ మాట తప్పారని కవిత మండిపడ్డారు. బీజేపీ మేనిఫెస్టోలో అసలు నిజామాబాద్ పసుపు బోర్డు అంశమే లేదని, మరోసారి రైతుల్ని బీజేపీ మోసం చేసిందని ఆరోపించారు. పసుపు బోర్డు గురించి, పసుపు రైతుల కష్టాల గురించి మాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి మేము మా మేనిఫెస్టోలో పెడతామని చిలక పలుకులు వలికిండ్రు. పసుపు బోర్డు అంశం ఇవాళ మేనిఫెస్టోలో పెట్టలేదు అంటే భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జూటా పార్టీ అనేదైతే మేము చెప్పినామో అది ఇవాళ నిజమైంది. పసుపుని పెడతా అని చెప్పి మాయ మాటలు చెప్పుకుంటా, కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటా తిరిగిండ్రు. మరి ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ అయితే దాంట్లో పసుపు బోర్డు విషయం లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు, ముఖ్యంగా రామ్ మాధవ్ గారిని నేను సవాల్ చేస్తా ఉన్నా, చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికన్నా మేనిఫెస్టోలో ఆ విషయం పెట్టించండి. మీరు మేనిఫెస్టోలో పెట్టినా పెట్టకపోయినా ఎట్లాగూ మీరు అధికారంలోకి వచ్చేది లేదు. రేపటి నాడు అధికారంలోకి వచ్చేది ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వమే. తప్పకుండా పసుపు బోర్డు మేము సాధించుకుంటామని చెప్పి నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుకు బీజేపీ స్పష్టమైన హామీ ఇచ్చిందని ధర్మపురి అరవింద్ తెలిపారు. బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఏప్రిల్ 2న స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ రాజ్నాథ్ చేసిన ప్రకటన వీడియోను విడుదల చేశారు. పసుపు కొనుగోలు, గిట్టుబాటు ధర కోసం నిజామాబాద్ లో బోర్డు ఏర్పాటు చేస్తామని, పసుపు రైతుల కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు ధర్మపురి అరవింద్. ఓటమి భయంతోనే కవిత దుష్ప్రచారం చేస్తోందని, అవాస్తవాలను రైతన్నలు, మహిళలు నమ్మరని ధర్మపురి అరవింద్ అన్నారు. मेरा भाइयों, आप यहां से हमारे अरविंद गारू और लक्ष्मण गारू इन दोनों को जिताकर भेजिए। मैं आपको यकीन दिलाता हूं कि आपकी हल्दी को खरीदने के लिए चाहे कोई भी व्यवस्था करनी पड़ेगी हम करेंगे। जरूरत हुई टर्मरिक बोर्ड बनाने की तो हम बोर्ड बनाने में भी पीछे नहीं रहेंगे। రైతన్నలందరినీ అడుగుతా ఉన్నా, పసుపు ఇక్కడ కొనుగోలు చేస్తా ఉన్నారా? ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా? చేస్తలేదు. మీరందరూ కనుక అరవింద్ గారిని, లక్ష్మారెడ్డి గారిని గెలుపొందినట్టయితే ఏది ఏమైనా సరే మీకు మంచి రేటు వచ్చేటట్టు మేము చేస్తాము. అవసరం పడితే పసుపు బోర్డు కూడా మీ అందరి కోసం తీసుకొస్తాము.